స్టేట్ అని గవర్నర్ అని మాట్లాడడం జరిగింది. ఎక్కడి నుంచి ఏ కమ్యూనికేషన్ కూడా హోమ్ మినిస్ట్రీ నుంచి గవర్నర్కి రాలేదు. లా ఈజ్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, లా ఈజ్ రిటర్న్ ఇన్ ద యాక్ట్. కాబట్టి ఎవరైతే లా ఎన్ఫోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, ఇటువంటి చెప్పేట అవసరం ఉండదు. ఈ రాష్ట్రంలో ఒక దొంగ పట్టుబడ్డాడు, ఆ దొంగ ఇంకెందరు దొంగలు ఉన్నారో కూడా తెలిసింది. ఇది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ వల్ల జరిగింది. ఎనీబడి కమింగ్ అండ్ ఇంటర్ఫియరింగ్ విత్ ది కోర్స్ ఆఫ్ లా ఈజ్ ఇట్సెల్ఫ్ ఎ క్రిమినల్ అఫెన్స్. మీ పార్టీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు స్టీవెన్సన్ ఇంటికి వెళ్ళిన మాట వాస్తవం కాదా? స్టీవెన్సన్ ఇంటికి వెళ్ళినప్పుడు 50 లక్షల రూపాయలను తీసుకువెళ్ళి ఆయనకు అడ్వాన్స్గా ఇవ్వజూపిన మాట వాస్తవం కాదా? దీనిని ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఖండించకపోవడానికి గల కారణాలేంటి? ఆ కేసు నుండి తప్పించుకోవడానికి మీరు సెక్షన్ 8ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఒకవేళ గవర్నర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒత్తిడిలకు తలొగ్గి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడిలకు తలొగ్గి కానీ సెక్షన్ 8 ప్రకారం నడుచుకోవాలి అంటే దాన్ని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సూత్రాలకు లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రభుత్వము అడ్డుకుంటుంది. దొరికిన దొంగలకు సమస్య తప్ప ప్రజలకు ఎవరికి ఇబ్బందులు లేవు. ఇప్పుడు గడిచిన సంవత్సరం అయింది తెలంగాణ ప్రభుత్వం వచ్చి, ఎక్కడనన్నా ఇబ్బందులు జరుగుతా మాట్లాడాలి కానీ మీరు దొంగతనంగా రెడ్ హ్యాండెడ్గా దొరికి అది లేదు ఇది లేదు ఇవన్నీ పనికిరాని వ్యవహారాలు చూసారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా, ఏం మాట్లాడారు వాళ్ళు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతుంది కానీ అవన్నీ జరిగే కావు. లేకపోతే వీళ్ళ ఈ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ భయపడ్డాడు. ప్రాథమికంగా ఈరోజు హైదరాబాద్లో 13 చోట్ల ఈ ఉల్లిగడ్డ మరియు టమాటో అమ్మకం కేంద్రాలను ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఓపెన్ మార్కెట్లో 30-35 రూపాయల వరకు ఉల్లిగడ్డ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఈ ఉల్లిగడ్డలు తెప్పించి మంచి నాణ్యమైనటువంటి ఉల్లిగడ్డల్ని 21 రూపాయలకే హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.